సమర్థతతో కూడిన మంచివాళ్ళు కావాలి సమాజానికి. సమర్థత లేని మంచివాళ్ల వల్ల ఏమాత్రం ప్రయోజనం? బట్ రిమెంబర్, గివింగ్ అప్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. పోలుపాలెంలో బస్సు గురించి ఎదురుచూస్తుంటే కనిపించిన రవి గత కొన్నాళ్లుగా నన్ను వేధిస్తున్న సమస్య తెలుసుకుని తిరిగొస్తుంటే మధ్యదారిలో బస్సు. టైం చూస్తే రాత్రి 8 అయింది. రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ రిపేర్ చేస్తుంటే చుట్టూ అనంతంగా పొరుచుకున్న చీకటి. ఎక్కడో దూరంగా 1 6 లైట్లు. రోడ్డు పక్కన కీచురాళ్ళు. కీచురాయి అరుపుకి మధ్య గాఢమైన నిశ్శబ్దం. గొప్ప అనుభూతి. శ్యామలంది, మనం మొదలుపెట్టి ఏడాది అయిపోయింది అని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అనుభవాలు, ఎంతమంది చిత్రమైన మనుషులు, ఎన్నెన్నో కొత్త మాటలు, ఎన్నెన్నో కొత్త పాటలు. వేల ఏండ్లుగా మనిషి విషాదాన్ని మోసుకుని తిరుగుతూ ఏ జిడ్డు కృష్ణమూర్తికి తీసిపోని విధంగా తత్వాలు. ముగింపు ముందే తెలిసిన ఒక్కో మనిషి జీవితం ఒక్కో మహాకావ్యమే. ఎన్నో భావాలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. అర్ధరాత్రి నిశ్శబ్దంలో పూలు విచ్చుకుంటాయి. మనిషిలో మార్పు కూడా అలాగే వస్తుందనుకుంటాను. భాషలో ఒక్క పదానికున్న అర్థం పరిమితం. పెద్ద వాక్యంలో తనలాంటి పదాల మధ్యనుంటే వచ్చే అర్థమే వేరు. ఇప్పుడు నా జీవితానికి ఒక కొత్త అర్థం తోస్తోంది. ఒక్కసారిగా చదువుతున్న డైరీని మూసి ఆలోచించాను. ఎంతోమంది ప్రజ్ఞావంతులు మన మధ్య జీవిస్తారు. కళ్యాణి తన జీవితం సార్థకం చేసుకుంది. మృత్యోర్మ అమృతంగమయ్య అంటే సరైన అర్థం ఇప్పుడు తెలుస్తోంది. నీకు నీ వాడు లేడు, నాకు నా వాడు లేడు. తాగేసిన వాడెవడో శ్యామల్ని నన్ను ఉద్దేశించి అసహ్యంగా. తాగుముచ్చు నా కొడకమ్మ, ఆడి మాటలు పట్టించుకోకండి. పైడిరాజు. మొదట్లో కోపం వచ్చింది. అతని పరిస్థితికి జాలి. శ్యామల వెళ్ళి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. వెనక్కి తిరిగి చూడకుండా తూలుకుంటూనే. శ్యామల నేను చాలాసేపు నవ్వుకున్నాం. ఈ మధ్య శ్యామల గలగలా నవ్వుతోంది. అలాగే ఎప్పుడు సీతంపేట ఏరియాలో డయేరియా లాంటి వ్యాధులతో గిరిజనుల కోసం ఒక మెడికల్ క్యాంప్. కలెక్టర్ని వెళ్ళి కలిస్తే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సెండ్ మెడికల్ టీమ్స్. వై కాంట్ యు గో ఎహెడ్ అండ్ డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అని ఒక సలహా కూడా పడేశారు. ష్యూర్ సార్, లెట్ మీ సీ. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్ అని బయటకు వచ్చేశాను. మెడికల్ క్యాంప్ సంతృప్తికరంగా ముగిసింది. రంజని, గాయత్రి, రాజా, రామునాయుడు, మృదుల, రమేష్, లక్ష్మి ఇలా ఎందరో యువ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ ఆ రోజంతా యజ్ఞంలా. సాయంత్రం రంజని వచ్చింది ఇంటికి. రంజని, అమూల్య క్లాస్మేట్లు. సీతంపేట మెడికల్ క్యాంపు గురించి ఆ మాటలు వింటుంటే అమూల్య మొహంలో రంగులు మారడం. అయినా ఒక మంచి పని కోసం ఎవరూ ఎవరిని బొట్టు పెట్టి పిలవనక్కర్లేదు అంటే నేను ఉపకారం అంటే ఊరొదిలి పారిపోయేదాన్లా. ఎందుకు అమూల్య అంత ఫీల్ అవుతావు? అదో చిన్న విషయం. ఇంకా బోల్డ్ మెడికల్ క్యాంపులు. మీ కంటి తుడుపు మాటలు నాకు అక్కర్లేదు అని విసురుగా వెళ్ళిపోయింది. అమూల్య ధోరణిలో ఎంత మార్పు, చీటికి మాటికి విసుక్కోవడం. ఒక చిన్న విషయం మనిషిలో ఎంత మార్పు. లేక ఆ చిన్న విషయం అప్పటికే గూడు కట్టుకున్న మనస్తత్వానికి ఒక తాళం చెవా? ఏమైనా ఆత్మాభిమానాన్ని చంపుకుని అదే విషయం ముందు బాబాయ్ గారితో, నువ్వు నా కూతురివి, నీకిక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత. నాకొక్క 3 నెలలు టైం ఇవ్వు. పెద్ద అయిన మాట కాదనలేకపోయాను. శ్యామల ఎక్కడికైనా వెళదామక్క, తిరిగి తిరిగి విసిగిపోయినట్టుంది. నా ఇష్టాయిష్టాల్ని తన మీద, నాకంటే ఇలా నా కోసం, నలుగురి కోసం తిరగడంలో. సరే, ఆదివారం సాలిగుండం వెళదామంటే తెగ సంబరపడిపోయింది. కళింగసీమ ఒకప్పుడు స్వర్ణయుగాన్ని అనుభవించిన బౌద్ధ సంస్కృతికి పట్టుకొమ్మ. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి అశోకుడు విరక్తి చెంది గైడు చెప్తున్నాడు. కొండగాలి రివ్వున వీస్తుంటే నేను ఆ 500 అడుగుల శాలిహుండాల కొండల మీద ప్రాచీన బౌద్ధరాతి విగ్రహాల్ని, స్తూపాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాను. ఒక యుద్ధం ముగిశాక అశోకుడు గెలుపు ఓటములకి నిజమైన అర్థాన్ని వెతుక్కున్నాడు. మరి 2000 ఏళ్ల క్రితం బుద్ధుడో? ఖచ్చితంగా బుద్ధుడు కూడా యుద్ధమే చేసి ఉంటాడు. అది తనతో తను చేసే యుద్ధం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఆ యుద్ధం తప్పదనుకుంటాను. ఏటి కేతం పట్టి ఏపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగనన్నా నేను గంజిలో మెతుకెరగనన్నా. ఎంతో ఆర్తితో బంగారు నాయుడు. అది పాట కాదు, అతని కన్నీరే. దుఃఖమైన, ప్రేమైన, భక్తైన, విప్లవమైన అది నిజంగా అనుభవంలోంచి వచ్చినప్పుడు అందులో ఎంత జీవం ఉంటుందో. ఇది నా గది. నా గురించి బాబాయ్ గారు ప్రేమతో ఇక నుంచి నా ఆశలు, ఆశయాలు, సూర్యరావు గారిచ్చిన పుస్తకాలు. షెల్ఫ్ ఎంత అందంగా చెక్కాడో వీరయ్య.
అమ్మా, మీకోసమా అంటూ వారం రోజుల్లో డబ్బులు కూడా తీసుకోనన్నాడు. నీకెలా వస్తాయి అని దెబ్బలాడితే వారం రోజులుగా ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళినా చేయగలిగిందేమీ లేదు. ఒకటే ముసురు పట్టింది. భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రశ్నార్థకం కింద చుక్కనై, ఆశ్చర్యార్థం కింద చుక్కనై రవిని నక్సల్స్ ఇన్ఫార్మర్ అన్న సాకుతో ఎన్కౌంటర్ చేశారని వార్త. పరిగెత్తాం. హోరుమని వర్షం. కట్టెలు అంటుకోలేదు. పెట్రోల్ పోశారు. అతని ఆఖరి ప్రయాణానికి సాక్షులుగా నీరు, నిప్పు. మల్లునాయుడు మరికొందరు యువకులు చితిమంటకి ఎదురుగా నిల్చుని వర్షంలో తడుస్తూ ఎలుగెత్తి నిజంగానే నిఖిల లోకం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడిచింది. ప్రాణాందేముంది? ఇవాళో రేపో చావులో కూడా బతకగలగడం. చావులన్నీ ఒకేలా ఉండకపోయినా చావుకు మాత్రం అన్నీ ఒకటే. రంగులు, పూతలు, తొడుగులు, ముసుగులు, ఆఖరికి స్నానంతో అన్నీ సరే. అయినా అదేంటో ఏ ఒక్క క్షణమో తప్పించి ఏ మరణమో కళ్ళని నిజాయితీగా తడపదు. శ్మశానంలోని పగిలిన కుండపెంకులో నిలిచిన వర్షం నీటిలో చర్మ సత్యం మిలమిలా మెరుస్తుందనిపించింది. వెనక్కి తిరిగి చూడు, నువ్వు కేవలం మనిషివి అని గుర్తు చేస్తూ మృత్యువు. నేను కేవలం మనిషినే కావచ్చు, కానీ ఒకే ఒక్క మనిషిని అని మృత్యువుకు గట్టిగా చెప్పాలనిపిస్తోంది. ఇవాళ సూర్యారావు మాస్టర్ని కలిశాను. మాటల సందర్భంలో రవి ప్రస్తావనొస్తే, అతను ఉట్టి కళాకారుడమ్మా. అతన్ని ఎప్పుడు చూసినా ఒక కథ గుర్తుకొస్తోంది. అగ్ని భూలోకానికి వెళుతుంటే ఇంద్రుడు అడిగాడట, దేన్నైనా దహించి వేస్తావు, సర్వభక్షకుడు నువ్వు, మరి భూమి మీద ఎక్కడుంటావు అని. అప్పుడు అగ్ని చెప్పాడట, కళాకారుడి గుండెల్లో ఉంటాను నేను అని. కళ్ళు బైర్లు కమ్మే లైట్లని ఆర్పేసి ఆమె ఒక చిన్న దీపం వెలిగించిపోతుంది. 10 రోజులైంది. ఈ జ్వరం తగ్గడం లేదు. చివరికి టైఫాయిడ్ అని తేల్చారు. సుధీర్, అమూల్య కలిసి వీళ్ల చేత చేయించుకోవడం. అమూల్య కూడా అన్నీ మరిచిపోయి, నన్ను క్షమిస్తావా అమూల్య అన్నాను, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని. నన్ను పట్టుకుని, ఒక క్షమాపణకి ఎంత శక్తుందా? బాగా నీరసపడిపోయాను. ఏవో అనుకుంటాం గాని మనం ఎంత బలహీనులం. కైలాసపురం పాడుబడిన గుడి దగ్గర సూరితాత పాడిన తత్వం. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే శిలక. మూడ్నాళ్ల ముచ్చటకు మురిసేవు దిరిసేవు, ముందుగతి కానవే శిలక. కుక్కీ మంచం మీద కూలబడిపోతేను దిక్కెవ్వరే నీకు శిలక. ముందు కొన్నాళ్ళు నేను వెళ్ళకపోతే ఊళ్ళన్నీ దిక్కులేనివే పోతాయన్నట్టు. ఇప్పుడు ఎప్పట్లా లేచి తిరగలిగితే చాలు. మనిషి ఎంత కాంప్రమైజ్ అయిపోతాడో. జ్వరం కాస్త, నీరసం మాత్రం ఇంట్లోనే రెస్ట్. దొరికిన ఈ టైంలో ఎన్నో పుస్తకాలు. గోడలాంటి నా మనసుకి సడన్ గా చుట్టూ కిటికీలు. టార్చ్ లైట్ వేసి చీకటిని వెతుక్కున్నట్టు ఏంటో జీవితం. ప్రతిదాన్ని నిర్వచించుకోవడం, ప్రతిదాన్ని కొలవడం, తోచడం. ఏవో పరిపూర్ణత, అత్యున్నత శిఖరాలు అనుకుంటాం. ఎంత మోసం, ఆత్మవంచన, అలజడి. పువ్వు పూసినంత సహజంగా ఎందుకు జీవించలేకపోతున్నాం? ఏంటో నాతో నాకు సామరస్యం కుదరడం లేదు. ఎన్నెన్నో ప్రశ్నలు. గూట్లోంచి పడి గుడ్డు పగిలిపోతుంది. పాటై దిగాంతాల దాకా ఎగరాల్సిన జీవం మృత్యు కోరల్లోకి. గత కొన్నాళ్లుగా పని మీద దృష్టి నిలవడం లేదు. మనసు కప్పుకునే మాయ పొరల గురించి, నేను చేస్తున్న పనిలో అబద్ధమేమైనా ఉందా అని నిరంతరం ఆత్మ విమర్శ. బస్సు దిగి ఇంటికి నడుచుకునొస్తుంటే వీధి కాలవలో చంద్రుణ్ణి చూశాను. అకస్మాత్తుగా ఏదో వెలుగు. ఎంత కలుషితమైన ఒకనొక ధర్మాన్ని విడిపోని నీరు, కుళ్ళు కాలవలో పున్నమి చంద్రుడు. నేను చేస్తున్న పని నా ధర్మం, అందులోనే నా ఆనందం. అందుకని వృధా ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సింహాచలం దగ్గర పొట్టు వదలని విక్రమార్కుడి చెల్లెల్లా ఎన్నిసార్లొచ్చినా నేనిక పాళ్లేనమ్మా. ఎందుకమ్మా నీకింత పట్టుదల? నీ దగ్గరే నేర్చుకున్నా అని వచ్చేశాను. గౌరీనాయుడికి 10th లో 510 మార్కులు వచ్చాయట. నా దగ్గరకొచ్చి ఆనందంగా, నేను చేస్తున్న పని సరైందే అని నాకు మరోసారి, నువ్వు బాగా చదువుకుని నీలాంటి డ్రాప్ అవుట్స్ మరికొంతమందిని. నదీ తీరం. రాజకుమారి రోజూ తెల్లవారుజామున ఆ తీరానికి విహారానికి ఒంటరిగా. నున్నని ఆ ఇసుక తిన్నెల మీద ఆమె పాద ముద్రలు. అలా ఒకరోజు వెళుతున్నప్పుడు చిన్న పెట్టె నదిలో కొట్టుకునొస్తుంది. ఆతృతగా తెరిచి చూసింది. అందులో పువ్వులు. ఒకరోజు గులాబీలు, మర్నాడు మల్లెలు, సంపెంగలు, మందారాలు, చంద్రకాంతలు, నందివర్ధనాలు, రకరకాల పువ్వులు. ఒకరోజు ఈ రోజు ఏం పువ్వులు అనుకుంటూ పెట్టి తీసింది. అందులోంచి ఒక కాలసర్పం పైకి లేచి బుసలు కొడుతూ పడగ విప్పింది. రాజకుమారి శిరస్సు వంచి నమస్కరించింది. ఆమెని కాటు వేసినందుకు కాలసర్పం వెక్కి వెక్కి రోదించింది. చదివి ఒక్కసారిగా విస్మయపడ్డాడు.
భవిష్యత్తు ముందే తెలిసినట్టు రాసింది. కళ్యాణిని కాటేసినందుకు మాత్రం కాలసర్పం నిజంగానే వెక్కి వెక్కి రోదించుంటుంది. తిరిగి డైరీ చదవడం మొదలుపెట్టాడు. డిప్రెషన్ అంతా పోయి ఈ మధ్య చెప్పలేనంత ఉత్సాహంగా ఉంటోంది. నివురుగప్పిన నిప్పు విసినికర్ర పలకరింపుతో మళ్లీ రాజుకుంది. అది గదిలో అగ్గి రవ్వలు ఆకాశాన్ని చుంబించేందుకు. మేం సేకరించిన అరుదైన జానపదాలు, రికార్డు చేసిన గొంతులు అన్నింటినీ క్రోడీకరించే ఒక క్యాసెట్, ఒక పుస్తకం. ఆ డైరీని ప్రచురించి ఆమె ఆఖరి కోరిక తీర్చాలి. ప్రతి అనుభవాన్ని అక్షరబద్ధం చెయ్యాలి అనుకుని మళ్లీ డైరీ చదవడం మొదలుపెట్టాను. మట్టిలో పరిమళించే మబ్బు, సూర్యుణ్ణి సైతం నిలువరించగల మబ్బు, లోపల తడిని దాచుకునే మబ్బు, అగ్నిపర్వతం మీద సైతం కురవడానికి వెనకాడని మబ్బు. మాట్లాడడం తగ్గించాలి, నాతో నేను కూడా. రాత్రి నిద్రొస్తోంది. క్రమంగా కళ్యాణి డైరీలో ఖాళీ పేజీలు ఎక్కువైపోయాయి. సడన్ గా ఆమె డైరీ రాయడం ఆపేసినట్టు తెలుస్తోంది. ఆఖరిసారిగా ఎప్పుడు రాసిందో అని వెతికాను. ఆ పేజీ దొరికింది. అతని గొంతులో ఏదో శక్తుంది. అతను పాడుతుంటే ప్రపంచాన్ని మరిచి వినేదాన్ని. ఆకాశం భూమి కలిసిపోయే అనుభూతి కలిగేది. ఈ రోజు సాయంత్రం శ్యామల పనుందని కొంచెం త్వరగా వెళ్ళిపోయింది. మరి కొన్ని పాటలు రికార్డు చేయాలి. పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్లి ఏటిగట్టున కూర్చున్నాం. టేప్ రికార్డర్ ఆన్ చేసి పాడమన్నాను. అతను పాడుతున్నాడు. ఎప్పట్లాగే అతని పాట ఏదో లోకాలకి తీసుకుపోతోంది. ఆ సాయంకాలం దూరంగా ఎగిరే కొంగలు, పచ్చని వరిచాల మీద సంధ్యాకాంతి, ఎదురుగా పారే ఏరు, పక్కన పాటల మాంత్రికుడు. కళ్ళు మూసుకుని తన్మయత్వంలో నేను. రెండు బలమైన చేతులు నా చుట్టూ పెనవేసుకోవడంతో కళ్ళు తెరిచాను. చూస్తే మోహావేశంతో అతను. ఏం జరుగుతుందో తెలియలేదు. గడ్డిపోచ తుఫాన్ని ఎదుర్కోగలదా? శూన్యమైన దేహాల మధ్య నక్షత్రాల నాట్యం. ఒక్క క్షణం వెలుగు, ఒక్క క్షణం మృత్యు స్పర్శ. పక్కన ప్రవహిస్తోన్న ఏరు కడిగేది పాపాల్ని కాదు, నా నిన్నటిని. కాలం ఎంత అర్ధరహితం. ఇక డైరీ రాయలేను. ఇక చదవలేకపోయాను. అప్పటిదాకా అతి జాగ్రత్తగా నిర్మించుకున్న గాజు మేడ మీద ఎవరో రాయి విసిరినట్టయింది. ఇది నిజం కాదు అని గట్టిగా అరవాలనిపించింది. డైరీని విసిరికొట్టి మంచం మీద మెల్లగా లేచాను. బాత్రూంలోకి వెళ్లి మొహం కడుపునొచ్చాను. బాల్కనీలోకి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాను. చుక్కల్లేని ఆకాశాన్ని మబ్బులు మరకల్లా కమ్ముకున్నాయి. చలిగాలి చప్పున కొట్టింది. అయినా అలాగే కూర్చున్నాను. కాసేపు ఆలోచించి ఆ ఆఖరి పేజీ చింపేసి బీరువాలో దాచేశాను. మర్నాడు ఆ డైరీని ప్రింటింగ్కి ఇచ్చాను. 12వ రోజు నాటికి కాపీలు రెడీ కావాలని చెప్పాను. డైరీలో ఒక వాక్యాన్ని టైటిల్ పెట్టాం. మట్టిలో పరిమళించే మబ్బు అని. ముందు మాట రాయాలని పట్టుబట్టారంతా. ఆమె గురించి రాసే అర్హత నాకు లేదేమో. అయితే నేను నాది అన్న పరిధిని దాటిన ఒక సామాన్యమైన అమ్మాయి జీవితంలో ఎంత సాధించొచ్చో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆమె నా భార్య అయినందుకు గర్వపడుతున్నాను. ఆమె జీవితం మరెందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిస్తూ అంటూ చివరికో 4 మాటలు రాశాను. ప్రెస్సులోంచి పుస్తకాలు బయటకొచ్చాయి. సెలయేరులో ఒక స్త్రీమూర్తిని వచ్చేలా చిత్రించాడు ఆర్టిస్ట్. ఆ సెలయేటిలో దాహం తీర్చుకుంటూ ఊరి ప్రజలు. ఆమె జీవితానికి సరైన నిర్వచనంలా అనిపించింది ఆ బొమ్మ. మర్నాడే ఆవిష్కరణ సభ. ఆమె కోరుకున్నట్లు విజయనగరంలో ఏర్పాటు చేశాం. కళ్యాణి సంపాదించుకున్న ప్రజాభిమానం వల్ల ఏర్పాట్లు కాస్త పెద్ద ఎత్తునే జరిగాయి. నేనొక బజార్లో ఉన్నాను. జోరుగా వీచే గాలికి నా చేతిలోని కాగితాల కట్టల్లోంచి ఒక కాగితం ఎగిరిపోతోంది. పిచ్చివాడిలా ఆ కాగితం వెనక పరిగెత్తాను. దారిలో మనుషుల్ని, తోపుడు బళ్ళని గుద్దుకుంటూ పడిపోతున్నా మళ్లీ లేచి పరిగెడుతున్నాను. ఆ కాగితం వెళ్లి ఒక చెత్తకుండీలో పడింది. పరిగెత్తి వెళ్లి ఆ చెత్తకుండీలో చేయి పెట్టాను. చటుక్కున ఆ చెత్తకుండీలోంచి ఏదో బలమైన చెయ్యొచ్చి నా చెయ్యి పట్టుకుని లోపలికి లాగేసింది. లోపలక అంతు తెలియని ఆఘాతం. ఆ ఆఘాతంలోకి పడిపోతున్నాను. దబ్. ఉలిక్కిపడి లేచాను. ఒళ్లంతా చెమటలు పట్టాయి. గొంతు తడారిపోయింది. మంచినీళ్లు తాగేసొచ్చి మళ్లీ పడుకున్నాను. డైరీలో చింపేసిన పేజీ ఒక మహాసర్పమై వెంటాడుతున్న భ్రాంతి. మిగతా పేజీలన్నీ సౌందర్యమనుకుంటే ఆ పేజీ ఒక మచ్చ. కాని ఆ సౌందర్యం నుండి ఈ మచ్చని వేరు చేసే అధికారం నాకెవరిచ్చారు? అసలు ఈ మచ్చ వల్లే ఆ సౌందర్యం ఉనికిలోకొస్తుందేమో. మొదటిసారి అద్వైత సిద్ధి కలిగింది. ఒక నిర్ణయం తీసుకుని లేచాను. పుస్తకాల కట్టలు కారు వెనక సీట్లో పడేసి కారు స్టార్ట్ చేశాను. గజపతి నగరం వైపు హైవే మీద కారు దూసుకుపోతుంది. ఊరు దాటగానే ఒక విశాలమైన మైదానం పక్కన కారు ఆపాను. చుట్టూ కటిక చీకటి.
రాత్రిలోని అలజడిని అంతటినీ తమ గొంతుల్లో నింపుకుని కీచురాళ్ల అరుపులు. దూరంగా కుక్కలు మురుగుతున్నాయి. మైదానంలోకి నడిచాను. పుస్తకాలన్నీ గుట్టలుగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించేశాను. అనంతమైన చీకటిని చీల్చుకుంటూ మంటలు ఆకాశానికి ఎగిశాయి. ఎర్రని ఆ అగ్నికీలల్లో మాటలకందని సౌందర్యం. స్వచ్ఛంగా జ్వలించే నిజంలో అబద్ధం దగ్ధమైపోతుంది అనుకున్నాను. నా మనసులో కూడా ఏవో దగ్ధమైపోతున్న అనుభూతి. ఈ జ్వలించే అగ్నిసాక్షిగా శివానిని కన్నబిడ్డలాగే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు ఉదయమే అందరికీ ఫోన్లు చేసి సభ క్యాన్సిల్ చేసేస్తున్నట్టు ప్రకటించేశాను. నా రాజీనామాని ఐటీ శాఖ మంత్రికి ఫ్యాక్స్ చేశాను. డైరీల్ని చింపేసిన పేజీతో పాటు సత్యానికి పంపించే పుస్తకం మళ్ళీ ప్రింటు చేయించమని హైదరాబాద్లో ఫ్లాటు అమ్మేయమని ఫోన్ చేసేశాను. మరి ఎక్కడుంటారు సార్? తెలీదు సత్యం. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించాలి. అక్కడ ఎవరూ నన్ను గుర్తుపట్టకూడదు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఊరు సీతానగరం వెళ్ళండి సార్. అక్కడైతే మీకిల్లు అవన్నీ నేను ఏర్పాటు చేయగలుగుతాను. కొన్నాళ్లు గోదావరి ఒడ్డున ప్రశాంతంగా గడపొచ్చు. కృతజ్ఞతలు చెప్పి నీ ఉపకారాన్ని తక్కువ చేయలేను సత్యం. రేపే బయలుదేరతాను. పెద్ద గేటు, మెట్లు. గేటు నుంచి పైన ముఖద్వారం దాకా పందిరిపైన పాకించిన సన్నజాజి తీగ. ఆ పైన ఎత్తుమీద ఇల్లు, చుట్టూతా మొక్కలు. ఓ పక్కగా నేలలోకున్న గొడవ నొక్టి. బయట ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న వ్యక్తి. నెరుస్తున్న గుబురు మీసాలు, పంచికట్టు, దళసరి కళ్ళద్దాలు. వయసు 55-60 మధ్య ఉండొచ్చు. ప్రభాకర్రావు గారంటే నేనే. పేపర్ అడ్డు తొలగించి చూస్తూ అన్నారు. నమస్కారమండి. నా పేరు గోపాల్. హా, మీరేనా? సత్యం చెప్పాడు. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించమాకండి. మా వెనక పోర్షన్ ఖాళీయే. మీకు నచ్చిన నాళ్ళుండండి. మరేం మొహమాట పడకండి. ఆయన అంటుండగానే వీధిలోంచి పాలేరొచ్చి, బచ్చిరెడ్డి గారు రమ్మంటున్నారండయ్యా అన్నాడు. ఆయన లేచి, వస్తున్నా పద అని పాలేరుకు చెప్పి జోళ్లు తోడుకుని ఎండను పడొచ్చారు. భోంచేసి కాసేపు నడుం వాల్చండి, సాయంత్రం మాట్లాడదాం అనేసి వెళ్ళిపోయారు. శివానిని తీసుకుని లోపలికి నడిచాను. తెల్లటి పక్షి ఎగురుతోంది. పైకి, పైకి, ఇంకా పైకి, మేఘాల్లోకి. మేఘాల నీలం రంగు తన రెక్కలకి అంటుకుపోతుందేమో అన్నంత ఎత్తులో. అకస్మాత్తుగా మేఘం వెనక శూన్యంలోంచి 2 బోకులు దూసుకొచ్చి రెక్కల్ని కత్తిరించేశాయి. పక్షి రాలిపోతోంది. రాలిన పక్షి సూటిగా వచ్చి తెల్ల కాగితం మీద పడింది. ఆ కాగితం మీద నెత్తుటి మరకలు. ఆ కాగితం సూటిగా ఎగురొచ్చి నా మీదకి. చటుకున కళ్ళు తెరిచాను. ఏంటో ఈ పీడకలలు. టైం చూస్తే తెల్లవారుజాము 4:30 అయింది. కళ్ళు మండిపోతున్నాయి. పక్కన శివాని అమాయకంగా నిద్రపోతోంది. తిరిగి పడుకున్నాను కాని మరి నిద్ర పట్టలేదు. ఏంటో అంతా ఏదోలా ఉంది. 5కు లేచి అలా బయటికి నడిచాను. మంచు దుప్పటి కప్పుకున్న పల్లె. అప్పుడే లేచి పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు కొందరు. కాలవ గట్టుకెళ్ళి కూర్చున్నాను. బారులు తీరిన కొబ్బరి చెట్లు, కాలవలో తలకిందులుగా ప్రతిబింబాలు. కాలం నన్ను మోసం చేసినట్టే కాలవ మిమ్మల్ని మోసం చేస్తోంది అని కొబ్బరి చెట్లకి గట్టిగా చెప్పాలనిపించింది. అయినా స్థల కాలానికి అర్థమేముంది? నిన్నెక్కడ, ఈ వాళ్ళెక్కడ, రేపు ఇంకెక్కడో. హైదరాబాదు తప్ప ఇంకెక్కడా జీవించలేనేమో అనుకున్నాను. ఎంత పొరపాటు! జీవితంలో కొన్ని సంఘటనలు అప్పటిదాకా మనకున్న నమ్మకాల్ని పునాదులతో సహా పెకిలించి వేస్తాయనుకుంటాను. నిన్నటికి ఇవాళ్టికి ఎంత తేడా! నిన్నటిదాకా చెక్కుబుక్కులు, క్రెడిట్ కార్డులు, బ్యాంకు లోన్లు, మీటింగులు, టెండర్లు, పాలసీలు, ఇన్కమ్ ట్యాక్సు, ఇన్సూరెన్సులు, కాన్ఫరెన్సులు. 24 గంటలు సరిపోయేవి కాదు. ఈ వాటి నుంచి దినచర్య పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 24 గంటలు ఎలా గడుస్తాయో. నిన్నటిదాకా అలుపెరగని పరుగు. కాని ఆ పరుగులోనే ఒక అర్థం, పరమార్థం. ఇప్పుడు అంతా శూన్యంలా ఉంది. ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి. అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చుండిపోయానో. రంగన్నొచ్చి, బాబుగారు ఈడున్నారా? సిన్నమ్మగారు లేచి ఏడుతున్నారు అనేంతదాకా చకచక వెనక్కి నడిచాను. శివాని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇంకెక్కడికి వెళ్ళనమ్ములు, నా బంగారు తల్లి కదూ అని ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోవట్లేదు. బాగా భయపడిపోయింది. భుజం మీద తువ్వాలతో మొహం తుడుచుకుంటూ ప్రభాకర్రావు గారు వచ్చారు. శివానిని మరిపించడానికి, పోనీ విత్తనాలు నాటుతారా? నిన్నే రాజారెడ్డి గారు పంపించారు అన్నారు. అదిగో పద, బొబ్బ పోసి మట్టిలో విత్తనాలు నాటుదాం, పద పద అంటే ఏడుపాపొచ్చింది.
కొంత నేల గడ్డపారతో తవ్వుతుంటే శివాని కూడా చిన్న కర్రపుల్ల తీసుకుని చిట్టి చేతులతో తవ్వుతోంది. అలా తవ్వుతుంటే దాని కళ్ళం చూడాలి. ఎంత ఆనందమో! మట్టి గడ్డలని చిన్నగా చిదిపి చెంబుడు నీళ్లు గుమ్మరించేసరికి మట్టి పరిమళం గుప్పుమంది. మట్టిలో పరిమళించే మబ్బు గుర్తొచ్చింది మళ్ళీ. ఒక్కసారిగా ఆలోచనలు ముసురుకున్నాయి. వెనక నుంచి రంగన్న, అయ్యగారు విత్తనాలండి అన్నాడు. మెంతులు, ధనియాలు, గోంగూర విత్తనాలు జల్లాం. టిఫిన్ చేదురుగాని రండి అని పిలిచే వరకు పెరట్లోనే ఉండిపోయాం. రోజులు గడుస్తున్నాయి. నేను కూడా మెల్లగా ఆ షాకు నుంచి కోలుకుంటున్నాను. మట్టిలో పరిమళించే మబ్బు కాపీలు కొన్ని సత్యం పంపించాడు. చదివి ఇప్పుడు పూర్ణత్వం వచ్చింది. ఈ పుస్తకానికి అనుకున్నాను. ఊరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ప్రభాకర్రావు గారు ఒట్టి బోళా మనిషి. ఆ ఊరి ప్రెసిడెంటుగా గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఊరు ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఊళ్ళల్లో సహజంగా ఉండే రాజకీయాలు, గొడవలు, వర్గాలు వీటన్నింటికీ అతీతుడేమీ కాదాయన. ఊళ్ళో వెంకప్ప గారిదో వర్గం, ప్రభాకర్రావు గారిదో వర్గం. ప్రభాకర్రావు గారు ఊళ్ళో జరిగే ప్రతి పంచాయతీ మీటింగులకి, ఇంకా ముఖ్యమైన మీటింగులకి నన్ను కూడా రమ్మంటారు. అబ్బే, నేనెందుకండి అన్నా వినిపించుకోరు. ఆయనకి కాదు లేదు అని చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ చూసి వెంకప్ప గారికి కంటకింపుగా ఉండేది. ఎప్పుడు కనబడినా వ్యంగ్యంగా ఏదో ఒకటి అంటూ ఉండేవారు. ఒకసారి సూటిగా వెళ్ళి చూడండి, నేను చేసిన తప్పేంటో చెప్పండి, ప్రభాకర్రావు గారింట్లో ఉండడమేనా అని డైరెక్ట్గా అడిగేసరికి ఆయన కొయ్యబారిపోయాడు. ప్రభాకర్రావు గారికి కూడా చెప్పేశాను, సార్, ఇక్కడ నేను కాస్త ప్రశాంతంగా గడపడానికి వచ్చాను. దయచేసి నన్ను ఈ ఊరు గొడవల్లోకి లాక్కండి అని. నేను వేరే ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసి బాగా చిన్నబుచ్చుకున్నారు. ఊరికి కాస్త దూరంలో వాళ్ళ కొబ్బరి తోట పక్కన పెద్ద చింత చెట్టు కింద స్థలం బాగు చేయించి చుట్టూ దడి కట్టించి మధ్యలో ఒక పెంకుటిల్లు కట్టించేశారు 3 నెలల్లో. తాటాకుపాక సరిపోతుందన్నా వినకుండా. అటుపక్క కొంచెం దూరంలో కృష్ణయ్య గారి కళ్ళెం, పక్కనే కొబ్బరి తోట, కనుచూపు మేరలో వరిచేలు, పిల్ల కాలవల్ని మీటుతూ మర్రి ఊడలు. రోజంతా అక్కడే గడుపుతున్నాను. భోజనానికి మాత్రం ప్రభాకర్రావు గారింటికి వెళుతున్నాను. అప్పుడప్పుడు భోజనం కూడా రంగన్న చేత పంపించేస్తున్నారు. కృష్ణయ్య మనవరాలు సీత, శివాని మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఊరి పిల్లలంతా చేరి ప్రతి సాయంత్రం ఆ కళ్ళంలో ఆడుకుంటున్నారు.